తెలంగాణకు అన్యాయం జరగడానికి కారణం బీఆర్ఎస్ఏ అంటుంది. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ కూడా కాదు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడుతూ పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు పూర్తి చేయలేదు, అందువల్ల ఈరోజు చంద్రబాబుతో ఇటువంటి సినారియో వచ్చింది అనేది రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్న మాట. మరి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును ఉద్దేశిస్తూ. సో ఇంతటి సగ కారణం ఆ రోజు మీరు కాంప్రమైజ్ అయ్యి తెలంగాణను మీరు అన్యాయం చేశారా? నిల విషయం ఇవి అర్థం లేని మాటలు. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి వాళ్ళు అట్లా మాట్లాడడం అనేది ఇక చాలా బాధేస్తుంది కూడా. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ఎకరాల పంట వండింది? జనరల్ నీళ్ళు లేని పంటలు వండవు కదా. 2014 కన్నా ముందు ఇదే మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని ఎకరాల పంట పండింది? 10 సంవత్సరాల్లో ఎన్ని ఎకరాల పంట పండి లెక్క చూసుకోవాలి కదా. 10,50,000 ఎకరాలకు అదనంగా పంటలు పండించినాం. ఇప్పటివరకు పరిపాలించింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కదా. 70 సంవత్సరాలు అంతకుముందు పరిపాలించిన వాళ్ళే కదా, ఇంచుమించు ఎక్కువ శాతం. మరి వారు పరిపాలించినప్పుడు ఒక్క అవగాహన లేకుండా, ఒక్క 1 TMC నీళ్ళ రిజర్వాయర్ లేకుండా కూడా ప్రతిపాదించారు KLI ప్రాజెక్ట్ అని చెప్పి. చుక్క నీళ్ళు ఇవ్వలే. మేము గొడవ చేసినప్పుడల్లా జై తెలంగాణ అప్పుడల్లా కాలువ తోగాలంతే, అంత తప్ప ఏం లేదు. నిజంగా నీళ్లు, నిధులు, నియామకాలన్నీ కరెక్ట్ ఉంటే తెలంగాణ అనేది సపరేట్ అవసరమే లేదు యాక్చువల్గా. ఇది కారణం, రాష్ట్రం విడిపోవడానికి కారణం కూడా వాళ్ళే. వాళ్ళ ఉన్న హాయంలో చేనులన్నీ ఎండిపోవాలి. ఎండాకాలం వచ్చిందంటే పంటలు ఎండిపోవాలి, రైతులు ఆత్మహత్య చేసుకోవాలి, కరెంటు ఉండదు. వ్యవసాయానికి కావాల్సింది కరెంటు. కరెంటు లేక కష్టాలు, చెర్ల కింద పడిన పంటలు కూడా ఎండిపోవాలి. దాదాపు 14 నెలల్లో వాళ్ళు ఒక్క ఎకరా పెంచలేదు, ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు, ఒక్క కాలు తొగలేదు. ఎట్లా అన్యాయం అయితే చెప్పండి. వాళ్ళు మీటింగ్ పక్కన జూరాల చూడండి, ఇప్పుడు ఎండిపోయింది జూరాల. నెట్టంపాడి కింద చాలా జూరాల కింద అనేక ఎకరాలు ఈరోజు ఎండిపోయి రైతులు చాలా సంక్షోభంలో ఉన్నారు. పక్కల పైన కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కర్ణాటకలో. నారాయణపూర్ కానీ అవతల ఇంకా 2-3 రిజర్వాయర్లు ఉన్నాయి. ఒక 5 TMC నీళ్ళు వదిలిపించచ్చు. కాంగ్రెస్ గవర్నమెంట్ని ఆ పని చేస్తలేరు. జూరాల ఎండిపోయింది, ఇప్పుడు ఎప్పుడు కాలే. జూరాల ఎండిపోయిన పరిస్థితి ఎప్పుడు లేదు.